Daily. Taste the Daily. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలపై నిరసనలు కొనసాగుతున్నాయి. బాధితులకి అండగా ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. రాత్రికి రాత్రొచ్చి పేదల ఇళ్లు ఎలా కూలుస్తారంటూ ప్రశ్నించారు. సెలవు రోజు చెప్పా పెట్టకుండా పేదల ఇళ్లను తొలగించారని, పేదలకు వేరే ప్రత్యామ్నాయం చూపించకుండా కూల్చివేతలు చేస్తే ఎలా అంటున్నారు. మరోసారి ఇలా జరిగితే అడ్డుకుంటా అంటున్నారు. గతంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేటాయించిన భూముల చుట్టూ కంచె వేస్తుంటే అసలు కబ్జా ప్రస్తావనే ఉండకపోయేదని కవిత అన్నారు. పేదల ఇళ్లు కూల్చబోమని చెప్పి ఇప్పుడు ఇలాంటి అరాచకాలంటూ ప్రశ్నించారు. హైడ్రాకి దమ్ముంటే ఎమ్మెల్యే గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాలపై యాక్షన్ తీసుకోవాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎక్కడదండి కబ్జా ఎవరు చేసిరు? అరికప్పుడు గాంధీ గారు చేసిరు 12 ఎకరాలు. దాన్ని తీయమనండి దమ్ముంటే. ఫస్ట్ అది తీయకుండా చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని కూలినాలు వేసుకునేటోళ్ళు, రాళ్ళు కొట్టుకునేటోళ్ళ ఇండ్లు తీసి ఏం హీరోయిజం చూపిస్తారండి? ఎవరి మీద చూపిస్తారు? ఇప్పుడు అంతకుముందు ఇక్కడ వెంచర్స్ చేసి అమ్మిండ్రు బ్రదర్, మీకు తెలియదా? మీరు లోకల్ రిపోర్టర్స్. అంతకుముందు వెంచర్స్ చేసి అమ్మిండ్రు. కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి ఉన్నాయి. 5 లక్షలు 6 లక్షలు కట్టి రూములు కొనుక్కున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఫేర్ గా ఉండాలి. ఏ ప్రభుత్వంలో కబ్జా జరిగినా కూడా తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ కబ్జా పేదవాళ్ళదే కనబడుతుందా? పెద్దోళ్ళది కనబడదా? ఎకరాలు మింగింది కనబడదా? నేను అనేది ఏంటంటే అవి కక్కించండి మీరు, మీకు దమ్ముంటే. అవి పక్కన పెట్టి పేదవాళ్ళ ఇళ్ల మీద పడి జులుం చేస్తామంటే చూసుకుంటూ ఊరుకునేటోళ్ళు లేరు. నేను మళ్ళా చెప్తున్నా, 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిరట్టు ఇక్కడ వాళ్ళకి. 6వ తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వండి. ఇయ్యకుండా 6వ తారీఖు నాడు కనుక మీరు వస్తే బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా. మళ్ళీ చెప్తా ఉన్నా,